హాయ్ గాయ్స్! ఈ వీడియోలో అయితే నేను ఏ హెయిర్ కట్ చేయించుకున్నాను, ఎక్కడ చేయించుకున్నాను, ఎందుకు చేయించుకున్నాను అని చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. నా హెయిర్ అయితే ఈ ఫ్యూ మంత్స్‌లో లైఫ్‌లెస్‌గా అయిపోయింది. స్ప్లిట్ ఎండ్స్ చాలా వచ్చేసాయి. హోమ్ రెమెడీస్ ట్రై చేశా, ట్రిమ్ చేసి చూసా, హెయిర్ స్పా చేపించా. కానీ నో యూజ్. ఇంకా ఫైనల్‌గా హెయిర్ కట్ చేపిద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. నేను కొన్ని పాయింట్స్ చెప్పాను నా హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేసే ముందే. హెయిర్ ఫేస్ మీద పడకూడదు, పోనీ వేస్తే హెయిర్ బయటికి రాకూడదు అండ్ లాంగ్ కనిపించాలి అని చెప్పి. సో నేనైతే లాంగ్ లేయర్స్ చూస్ చేసుకున్నాను హెయిర్ కట్స్. ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేసి హెయిర్ మాస్క్ పెట్టారు. దాని తర్వాత హెయిర్ కట్ స్టార్ట్ చేశారు. లేయర్స్ కూడా ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే హెయిర్ వాల్యూమ్ అనేది తగ్గిపోద్దని కొంచెం లేయర్సే పెట్టించాను. ఫైనల్లీ అయితే అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. మీకు కర్లీ హెయిర్‌లో బాగున్నానా లేదా ఈ హెయిర్ స్టైల్‌లో బాగున్నానా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీరు చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.